పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. 1500 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మరోసారి మాట్లాడుకుంటోంది. ఇదంతా ఓవైపు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్పై కేసు నమోదైంది. విచారణ కూడా జరుగుతోంది. ఇదంతా మరోవైపు. మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటే మాట చెప్పాడు, సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇలా అయిపోయింది అని. అయితే సోషల్ మీడియాలో వ్యవహారంపై రకరకాల డిబేట్లు, డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రీసెంట్గా మరో రచ్చ కూడా మొదలైంది. అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచారు. దాదాపు 3.5 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత బన్నీ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. మరోసారి విచారణకు పిలుస్తారని అంటున్నారు. అయితే ఇలాంటి టైంలో టీ సిరీస్ వాళ్ళు దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే పాటను రిలీజ్ చేశారు. ఓవైపు అల్లు అర్జున్ని పోలీసులు విచారిస్తుంటే సరిగ్గా అదే టైంలో ఈ పాట రిలీజ్ అయింది. ఇప్పటికే సంధ్యా థియేటర్ వ్యవహారంలో అల్లు అర్జున్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇదంతా తెలిసి కూడా ఇప్పుడు ఈ పాట రిలీజ్ చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదేం టైమింగ్ అంటూ మండిపడుతున్నారు. మీకు అసలు విషయం అర్థమవుతుందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పాట తెగ వైరల్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నిన్న టీ సిరీస్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లో ఈ పాటకు సంబంధించిన లింక్ని షేర్ చేశారు. ఇప్పుడు ఆ లింక్పై క్లిక్ చేస్తుంటే వీడియో ప్రైవేట్లో పెట్టినట్టుగా చూపిస్తుంది. అంటే కామెంట్స్ని తట్టుకోలేక వెంటనే వీడియోని డిలీట్ చేసినట్టున్నారు. సో ఒక్క పాటపై ఇలా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రచ్చ జరిగింది.